మనం డైలీ రిమోట్స్ ని వాడుతూనే ఉంటాం. టీవీలో ఛానల్స్ ని మార్చడానికైనా, ఏసీని ఆన్ ఆఫ్ చేయాలన్నా, ఇంకా చాలా రకరకాలుగా రిమోట్స్ ని యూజ్ చేస్తూనే ఉంటాం. మీరు ఎప్పుడైనా ఆలోచించారా రిమోట్స్ ఎలా పనిచేస్తాయని? రిమోట్స్ కూడా ఒక విధంగా చెప్పుకోవాలి అంటే వైర్లెస్ డివైజెస్. ఈ వీడియోలో మనం రిమోట్స్ ఎలా పనిచేస్తాయో పూర్తిగా తెలుసుకుందాం. 1950 సంవత్సరంలో టీవీస్ కోసం మొదటి రిమోట్ కంట్రోల్ ని కనిపెట్టారు. దీన్ని జెనియత్ అనే సైంటిస్ట్ కనిపెట్టారు. ఈ రిమోట్ కంట్రోల్ పేరు లేజీ బోన్స్. ఎందుకు ఇలా పెట్టారంటే ఈ రిమోట్ ని టీవీకి వైర్ తో కనెక్ట్ చేయాలి. అప్పుడే ఈ లేజీ బోన్స్ రిమోట్ పనిచేస్తుంది. ఆ తర్వాత 1955లో టీవీస్ కోసం వైర్లెస్ రిమోట్ ని కనిపెట్టారు. దీన్ని కూడా జెనియత్తే కనిపెట్టారు. ఈ రిమోట్ కంట్రోల్ పేరు ఫ్లాష్ మ్యాటిక్. ఈ రిమోట్ బీమ్ లైట్ ని యూజ్ చేసుకొని పనిచేస్తుంది. బీమ్ లైట్ అంటే మనం రిమోట్ ని యూజ్ చేసేటప్పుడు ఒక సిగ్నల్ లైట్ ని టీవీకి పంపిస్తుంది. దాంతో ఈ రిమోట్ పనిచేస్తుంది. కానీ ఈ బీమ్ లైట్ మన కంటికి కనిపించదు. అలాగే ఈ రిమోట్ వెలుతురు ఎక్కువగా ఉన్న రూమ్స్ లో సరిగ్గా పనిచేసేది కాదు. 1956లో అల్ట్రాసోనిక్ రిమోట్స్ ని కనిపెట్టారు. ఈ రిమోట్స్ హై ఫ్రీక్వెన్సీ సౌండ్ వేవ్స్ ఆధారంగా పనిచేస్తాయి. ఈ రిమోట్ పేరు జెనియట్ స్పేస్ కమాండ్. అప్పటి కాలంలో ఈ రిమోట్ చాలా పాపులర్ అయ్యింది. ఇప్పుడున్న మన ప్రపంచంలో కేవలం 3 రకాల రిమోట్స్ ని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. అందులో మొదటిది ఇన్ఫ్రారెడ్ రిమోట్. ఈ ఇన్ఫ్రారెడ్ రిమోట్స్ ని టీవీస్ కి, ఏసీస్ కి ఇంకా చాలా వాటికి వాడతారు. ఇప్పుడు ఈ రిమోట్స్ ఎలా పనిచేస్తాయో తెలుసుకుందాం. ఇన్ఫ్రారెడ్ అనేది మన కంటికి కనిపించని ఒక లైట్. ఈ లైట్ గాల్లో ట్రావెల్ చేస్తూ ఉంటుంది. ఈ ఇన్ఫ్రారెడ్ లైట్స్ కి ఎక్కువ దూరం ట్రావెల్ చేసే కెపాసిటీ ఉంటుంది. ఈ రిమోట్ లో ఇన్ఫ్రారెడ్ ఎల్ఈడి అనే చిన్న డివైస్ ఉంటుంది. ఈ డివైస్ ద్వారా మన కంటికి కనిపించిన బీమ్ లైట్ వల్ల ఈ రిమోట్ వర్క్ అవుతుంది. ఈ బీమ్ లైట్ ని టీవీకి, రిమోట్ కి మధ్య సిగ్నల్స్ కోసం కోడ్ చేశారు. అంటే మన రిమోట్ లో ఏదైనా కమాండ్ ఇచ్చినా, వాల్యూమ్ పెంచడం, తగ్గించడం, ఛానల్స్ ని మార్చడం, ఇలా ఏ కమాండ్ అయినా ఈ సిగ్నల్స్ వల్ల వర్క్ అవుతాయి. మీరు వాడే టీవీస్ లో కూడా ఇన్ఫ్రారెడ్ సెన్సార్ ఉంటుంది. ఆ ఇన్ఫ్రారెడ్ సెన్సార్ రిమోట్స్ లో వచ్చే కమాండ్స్ ని డీకోడ్ చేసి యాక్షన్ ని పర్ఫామ్ చేస్తాయి. కానీ ఇన్ఫ్రారెడ్ రిమోట్స్ లో ఒక మైనస్ ఉంది. టీవీస్ కి రిమోట్ ని స్ట్రైట్ గా పెట్టి యూజ్ చేయాలి. లేకపోతే ఈ రిమోట్స్ పనిచేయవు. ఎలాంటి వస్తువు కూడా టీవీకి, రిమోట్ కి అడ్డంగా రాకూడదు. అలాంటప్పుడు ఈ ఇన్ఫ్రారెడ్ రిమోట్స్ బాగా పనిచేస్తాయి. ఎందుకంటే ముందుగా చెప్పుకున్నట్లు ఒక బీమ్ లైట్ రిమోట్ నుంచి ట్రావెల్ చేస్తూ టీవీస్ లో ఉండే ఇన్ఫ్రారెడ్ సెన్సార్ అనే డివైస్ కి కనెక్ట్ అవుతేనే ఈ రిమోట్ పనిచేస్తుంది. రెండవది రేడియో ఫ్రీక్వెన్సీ రిమోట్స్. ఈ రిమోట్స్ ని కార్ కీస్ లో, డ్రోన్స్ కి రిమోట్స్ గా ఎక్కువగా యూజ్ చేస్తారు. ఈ రిమోట్స్ ఎలా పనిచేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. రేడియో ఫ్రీక్వెన్సీ అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ని యూజ్ చేసుకొని వైర్ అవసరం లేకుండా ఏదైనా 2 వస్తువుల మధ్య కమ్యూనికేషన్ కి ఉపయోగపడతాయి. ఈ రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్స్ ఎంత దూరం నుంచైనా సిగ్నల్స్ ని పంపుతాయి. ఈ రేడియో ఫ్రీక్వెన్సీ రిమోట్స్ లో ఒక స్మాల్ సర్క్యూట్ ఉంటుంది. అలాగే ఒక యాంటీనా కూడా ఉంటుంది. స్మాల్ సర్క్యూట్ అనేది సిగ్నల్స్ ని జనరేట్ చేస్తుంది. అంటే ఛానల్స్ ని మార్చడం, వాల్యూమ్ పెంచడం, తగ్గించడం, ఇలా ఈ సిగ్నల్స్ రిమోట్ లో ఉన్న యాంటీనా ద్వారా టీవీస్ కి లేదా ఇతర డివైసెస్ కి చేరుకుంటాయి. రేడియో ఫ్రీక్వెన్సీ రిమోట్స్ నుంచి సిగ్నల్ పంపించిన ఆ సిగ్నల్ ని అర్థం చేసుకోవడానికి టీవీస్ లో ఆర్ఎఫ్ రిసీవర్ ఉండాలి. ఈ ఆర్ఎఫ్ రిసీవర్ రిమోట్స్ నుంచి వచ్చే సిగ్నల్స్ ని అర్థం చేసుకుని ఏ యాక్షన్ కావాలో ఆ యాక్షన్ పర్ఫామ్ చేస్తాయి. ఎలాంటి వస్తువులు అడ్డంగా వచ్చినా ఈ రిమోట్స్ పనిచేస్తాయి. ఎందుకంటే ఈ రిమోట్స్ ఫ్రీక్వెన్సీ ఆధారంగా పనిచేస్తాయి. కాబట్టి ఎంత దూరం నుంచైనా ఈజీగా పనిచేస్తాయి. చాలా మంది ఇలాంటి రేడియో ఫ్రీక్వెన్సీ రిమోట్స్ ని యూజ్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడతారు. మూడవది బ్లూటూత్ వైఫై రిమోట్స్. ప్రజెంట్ జనరేషన్ లో టెక్నాలజీ చాలా డెవలప్ అయింది. 180 మంది స్మార్ట్ టీవీస్ నే కొంటున్నారు. ఈ స్మార్ట్ టీవీస్ లో బిల్ట్ ఇన్ గా వైఫై, బ్లూటూత్ ఆప్షన్స్ ఉన్నాయి. కేవలం ఒక క్లిక్ తో రిమోట్ ని టీవీస్ తో కనెక్ట్ చేసుకోవచ్చు. అలా కనెక్ట్ చేసిన తర్వాత టీవీస్ ని ఈజీగా కంట్రోల్ చేయొచ్చు. లేదా టీవీస్ ని మొబైల్ తో కూడా కంట్రోల్ చేయొచ్చు. టీవీస్ లో ఉండే బ్లూటూత్ ని మన మొబైల్ లో ఉండే బ్లూటూత్ తో కనెక్ట్ చేసుకొని మన ఇంటిలో ఏ రూమ్ లో నుండైనా టీవీస్ ని కంట్రోల్ చేయొచ్చు. ఇప్పుడు రిమోట్స్ లోపల ఏముంటుందో తెలుసుకుందాం. ఒక సాధారణ రిమోట్ కంట్రోల్ లోపల మన కంటికి కనిపించిన టెక్నాలజీ ఉంటుంది. ముందుగా రిమోట్ బాడీలో ఒక చిన్న ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ పీసీబీ ఉంటుంది. దీన్ని హార్ట్ ఆఫ్ ద రిమోట్ అంటారు. ఇంకా ఈ పీసీబీ పై మైక్రోచిప్, రెసిస్టర్స్, కనెక్టర్స్, బ్యాటరీ హోల్డర్స్ ఉంటాయి. ప్రతి రిమోట్ లో రబ్బర్ కీప్యాడ్ ఉంటుంది. దాని కింద కాంటాక్ట్ పాయింట్ ఉంటుంది. రిమోట్ లో బటన్ ని ప్రెస్ చేయగానే రబ్బర్ కీబోర్డ్ ఈ కాంటాక్ట్ పాయింట్ కి టచ్ అవుతుంది. అప్పుడు ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ లేదా మైక్రో కంట్రోలర్ సిగ్నల్స్ ని తయారు చేస్తాయి. ప్రతి సిగ్నల్ లో కూడా కోడ్ ఉంటుంది. అంటే ఈ బటన్ నొక్కబడింది అనే టార్గెట్ డివైస్ కి తెలియజేస్తుంది. ఆ సిగ్నల్స్ ని బట్టి రిమోట్ ఇన్ఫ్రారెడ్ లైట్ లేదా రేడియో ఫ్రీక్వెన్సీ లేదా బ్లూటూత్ ఆర్ వైఫై రిమోట్స్ ద్వారా యాక్షన్ పర్ఫామ్ చేస్తాయి. రిమోట్స్ లో జరిగే ఈ మొత్తం ప్రాసెస్ కి పవర్ ఇచ్చేది బ్యాటరీస్. ఈ కాలంలో వస్తున్న రిమోట్స్ లో వాయిస్ కమాండ్స్ కి మైక్రోఫోన్, సెన్సార్స్, టచ్ ప్యాడ్స్ కూడా ఉంటున్నాయి. కొన్ని రిమోట్స్ ని మొబైల్ యాప్స్ తో కూడా కంట్రోల్ చేయొచ్చు. రిమోట్ చిన్నదిగా కనిపించినా దాని లోపల చాలా పవర్ఫుల్ టెక్నాలజీ పనిచేస్తుంది.